ఈబీ-5 వీసాతో ఏమైనా రిస్క్ ఉంటుందా సార్? రిస్క్ ఏంటి అంటే ఈబీ-5 వీసాతో వచ్చిన గ్రీన్ కార్డ్ ఏదైతే ఉందో దానికి ఎక్స్పైరీ డేట్ ఏమైనా ఉంటుందా? నార్మల్ వేలో గ్రీన్ కార్డ్ని అప్లై చేసుకోవాలంటే అమెరికాలో ఎలాంటి రూల్స్ ఉన్నాయి సార్? రిజెక్ట్ ఎప్పుడు అవుతుందండి? ఈబీ-5లో అసలు రిజెక్షన్ అనేది ఎందుకు జరుగుతుంది? ఈబీ-5 ఇన్వెస్టర్ వీసాలో రిజెక్షన్ ఎందుకు జరిగింది అంటే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని ఉన్న గెస్ట్ ఎవరంటే మల్లేలా గ్లోబల్ ఆర్గనైజేషన్ అడ్వకేట్ ఆదిత్య మల్లేలా గారు మనతోని ఉన్నారు. తను ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్. చాలా విషయాలు వీసా గురించి మనం కనుక్కుందాం. ఇప్పుడు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే సార్, ఈబీ-5 వీసాతో ఏమైనా రిస్క్ ఉంటుందా సార్? సో ఇప్పుడు చెప్పినట్టు రిస్క్ ఏంటి అంటే మనం గనక జాగ్రత్తగా మన సోర్సెస్ని డాక్యుమెంట్ చేసుకోలేకపోతే, ఒక ఇమిగ్రేషన్ లాయర్ని పెట్టుకొని మన కంటిన్యూటీ ఆఫ్ సోర్సెస్ చూపించకపోతే మనం ఈ ఈబీ-5 ఇన్వెస్టర్ వీసా గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్కి మనం పెట్టిన అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. సో రిజెక్ట్ అయినప్పుడు ఏమైందంటే మనకి ఇమిగ్రేషన్ లాయర్ ఫీజు, అప్లికేషన్ ఫీజెస్, కొంత వెల్త్ మేనేజ్మెంట్ ఫీజెస్ లాంటివి కొంత డిడక్ట్ అవుతాయి. కానీ మన $800,000 మనకి వెనక్కి వస్తుంది జరిగింది. సో మనకేం ఇబ్బంది ఉండదు. అలానే మనకి రిజెక్షన్ రేటు లేకుండా మనం జాగ్రత్తగా ఈ డాక్యుమెంటేషన్ కానీ మన లిక్విడేషన్ ఆఫ్ ఫండ్స్ని కానీ సైమల్టేనియస్గా హ్యాండ్ ఇన్ హ్యాండ్ లాగా ఒకదానికొకటి సైమల్టేనియస్గా నడవాలండి. లిక్విడేషన్ మీకు ఏమేమి అగ్రిమెంట్స్ ఉన్నాయి, ఎలా లిక్విడేట్ చేస్తున్నారు, ఏం కాంట్రాక్ట్స్ ఉన్నాయి, లేకపోతే మీకు ఈ మనీ ఎలా వచ్చింది, గిఫ్ట్ ద్వారా వచ్చిందా, బిల్లు ద్వారా వచ్చిందా, లేకపోతే మీ సేవింగ్స్ ద్వారా వచ్చిందా, లేకపోతే మీరు ఎక్కడైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ బ్యాంక్స్ దగ్గర కానీ లోన్ తీసుకున్నారా, అది సెక్యూర్డ్ లోనా, అన్సెక్యూర్డ్ లోనా, లేకపోతే మీకు మనీ ఎవరైనా లెండ్ చేశారా, యూఎస్లో లెండ్ చేశారా, ఏ విధంగా లెండ్ చేశారు, అలానే మీరు ట్యాక్స్ పేయరా కాదా, ఆల్ ట్యాక్స్ పేయరా కాదా, వాళ్ళు మీకు ఎందుకు ఇచ్చారు, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ మనకి వ్యాలిడేట్ చేసి జాగ్రత్తగా డాక్యుమెంటెడ్ ఫామ్లోకి తీసుకొచ్చి మనం అక్కడ ఇన్వెస్ట్ చేయాలండి. ఓకే, ఈబీ-5 వీసాతో వచ్చిన గ్రీన్ కార్డ్ ఏదైతే ఉందో దానికి వ్యాలిడిటీ ఎన్ని రోజుల వరకు ఉంటుంది సార్? ఎక్స్పైరీ డేట్ ఏమైనా ఉంటుందా? సో మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే ఏదైతే గ్రీన్ కార్డ్ మనకి ఈబీ-5 ఇన్వెస్టర్ వీసా ద్వారా అంటే మన $800,000 7 to 8 crores ద్వారా ఇన్వెస్ట్ చేసి వచ్చిద్దో, ప్లస్ మన డబ్బులు కూడా వెనక్కి వస్తాయో, దానికి ఎక్స్పైరీ ఏముండదండి. సో మనకి ఓన్లీ ఉండేది ఏంటంటే వర్క్ ఆథరైజేషన్ కమ్ కండిషనల్ గ్రీన్ కార్డ్ అనేది ఫస్ట్ 6 months నుంచి 1.5 yearలో వచ్చేస్తుంది. సో కండిషనల్ గ్రీన్ కార్డ్ని లో ఉన్న కండిషన్స్ని మనం రివోక్ చేసుకుంటాం. రివోక్ చేయటం అంటే ఎలా రివోక్ చేయాలంటే మన డబ్బుల్లో ఇన్వెస్ట్ చేసిన దాన్ని బేస్ చేసుకొని రివోకేషన్ చేయాలి అని చెప్పి మనం అప్లికేషన్ గవర్నమెంట్ పెట్టుకుంటాం, యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్కి. ఏమని పెట్టుకుంటాం అంటే మన డబ్బులు ఇన్వెస్ట్ చేసాం కాబట్టి ఈ డబ్బుల వల్ల ఎంప్లాయ్మెంట్ ఎకానమీ బూస్టప్ అయింది, అలానే ఏవైతే ఎంప్లాయ్మెంట్ 10 full time ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యింది, అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, ఎకానమీ బూస్టప్ అయింది, ఈ ఫ్యాక్టర్స్ అన్ని బేస్ చేసుకొని అక్కడ రీజనల్ సెంటర్స్ మనకి రిపోర్ట్ అనేది వస్తే ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరిగిద్దండి. ఆ సబ్మిట్ చేసిన రిపోర్ట్ని బేస్ చేసుకొని మనకి పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వస్తుంది జరిగింది. అలానే ప్రాజెక్ట్ అయిపోగానే 4 to 5 years మన డబ్బులు కూడా వెనక్కి వస్తాయి. సో అక్కడ నుంచి మనకి వన్స్ పిఆర్ వచ్చాక ఆ పిఆర్ ఇంకా పర్మనెంట్ పిఆర్ అండి. ఆ పిఆర్ ఏదైతే పిఆర్ గ్రీన్ కార్డ్ వస్తుందో ఆ గ్రీన్ కార్డ్ని బేస్ చేసుకొని మన సిటిజన్షిప్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ ఈబీ-5 వీసాతో కాకుండా మనం నార్మల్ వేలో గ్రీన్ కార్డ్ని అప్లై చేసుకోవాలంటే అమెరికాలో ఎలాంటి రూల్స్ ఉన్నాయి సార్? సో ఇంతకుముందు ఏమయ్యేదంటే అండి, ఎవరన్నా చదువుకోవడానికి వెళ్ళినా లేకపోతే వర్క్ కోసం వెళ్ళినా యుఎస్కి మనకి F1 మీద కానీ H1 మీద కానీ వెళ్ళడం జరిగిందండి. అక్కడ నుంచి ఏమైంది అంటే ఆ కేటగిరీని బేస్ చేసుకొని గ్రీన్ కార్డ్ అప్లై చేసుకున్నారండి. ఒకప్పుడు 10 yearsలో 15 yearsలో ఆర్ 20 yearsలో గ్రీన్ కార్డ్ వస్తాం జరిగేదండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ ప్రకారం మోర్ దెన్ 180 years తీసుకుంటుంది వెయిటింగ్ క్యూ బట్టి అని అంటున్నారు. అంటే మనకు అర్థం కావడానికి 50 years పైన గ్రీన్ కార్డ్ రావాలంటే యూజువల్ మెథడ్స్ 50 years పైన తీసుకుంటుంది. అదే మనకి ఈబీ-5 ఇన్వెస్టర్ వీసా ద్వారా అయితే మనకు 7 to 8 crores ఇన్వెస్ట్ చేయగానే ఇమీడియట్గా మనకి వెంటనే గ్రీన్ కార్డ్ వచ్చింది. ఓకే, ఒకవేళ ఈబీ-5 వీసాలో మనము ఇన్వెస్ట్ చేసినప్పుడు తర్వాత అది రిజెక్ట్ అయింది అనుకోండి, ఒకవేళ మనకి ఎంత నష్టం వస్తుంది?
సో మనకి EB5 ఇన్వెస్టర్ వీసా టు గెట్ గ్రీన్ కార్డ్కి మనకు కావాల్సింది ఏంటంటే $800,000 అండి. ఈ $800,000 తీసుకెళ్ళి మనం అక్కడ యుఎస్లో నేషనల్ రీజనల్ సెంటర్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది మల్లెలా గ్లోబల్ ఆర్గనైజేషన్ మీకు గైడ్ చేస్తుంది. సో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి ఇమిగ్రేషన్ లాయర్ ఫీజు, అప్లికేషన్స్ ఫీ ఏదైతే మనం గవర్నమెంట్ పెట్టుకున్నాం, అలానే వెల్త్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఫీ, ఇలాంటి ఫీజు కొన్ని ఉంటాయండి. వాటికి మనకి ఎక్స్ట్రాగా కొంత ఖర్చు అయ్యిద్ది. సో మనకి ఎప్పుడైతే మన సోర్స్ ఆఫ్ ఫండ్స్ వల్ల లేకపోతే ఇంకా వేరే ఇతర కారణాల వల్ల మనం సరిగ్గా డాక్యుమెంట్ చేసుకోలేకపోతే, సరైన పీపుల్ని అప్రోచ్ అవ్వక మీరు సరిగ్గా డాక్యుమెంట్ చేసుకోలేకపోయారు అనుకోండి, మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. సో రిజెక్ట్ అయినప్పుడు ఏదైతే ఈ ఇమిగ్రేషన్ లాయర్ ఫీజులో కొంత పార్ట్, అలానే మన అప్లికేషన్ ఫీజులో కొంత పార్ట్, ఇలాంటివి మనకి తిరిగి రావండి. సో మనం ఏదైతే $800,000 పెట్టామో అవి వెనక్కి వచ్చేస్తాయి. రిజెక్ట్ ఎప్పుడవుతుందండి EB5లో? అసలు రిజెక్షన్ అనేది ఎందుకు జరుగుతుంది? సో EB5 ఇన్వెస్టర్ వీసాలో రిజెక్షన్ ఎందుకు జరిగింది అంటే, అసలు EB5 ఇన్వెస్టర్ వీసా టు గెట్ గ్రీన్ కార్డ్ ఇన్ ఎ ఫాస్టెస్ట్ వేకి మనకు కావాల్సింది ఏంటంటే సోర్స్ ఆఫ్ ఫండ్స్ అండి. సోర్స్ ఆఫ్ ఫండ్స్ అంటే ఒక $800,000 కావాలి. మన ఇండియన్ రూపీస్లో సుమారుగా ఖర్చులతో అన్నీ కలిపి 7 to 8 crores అనుకుందాం. సో ఈ 7 to 8 crores మనకి ఎలా వచ్చినాయి అనేది మనం చూపించుకోవాలి. ఎలా వచ్చినాయి అనేది చూపించుకోవాలంటే మనకి సేవింగ్స్ ద్వారా అయినా రావాలి, మన ఎర్నింగ్స్ ద్వారా అయినా రావాలి, లేకపోతే మన ప్రాఫిట్స్ ద్వారా అయినా రావాలి, లేకపోతే మన లిక్విడేషన్ ద్వారా అయినా రావాలి. లిక్విడేషన్ అంటే ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయనుకోండి, లిక్విడ్ చేస్తే ఆ లిక్విడేషన్ ద్వారా అయినా రావాలి. అలానే లేకపోతే మనకి ఎవరన్నా లెండ్ చేశారనుకోండి, లేకపోతే మనం ఎవరి దగ్గర బారో చేసుకున్నాం అనుకోండి, ఎందుకు లెండ్ చేసుకున్నాం, ఎందుకు బారో చేసుకున్నాం అనేది చూపించాలి. లేకపోతే ఎవరైనా మనకి గిఫ్ట్ ఇస్తున్నారు అనుకోండి, గిఫ్ట్ ఇచ్చిన దానికి మనకి ఎలా ఇచ్చారు అనేది ఒక డాక్యుమెంటెడ్ ఫామ్లో చూపించాలి. సో ఇక్కడ కానీ ఇండియాలో కానీ యూఎస్లో కానీ మన ఫండ్ ఎలా అయినా తెచ్చుకోవచ్చు. బట్ ఆ తెచ్చుకున్న ఫండ్ని లీగల్ సోర్స్ ఆఫ్ ఫండ్గా, ట్యాక్స్డ్ సోర్స్ ఆఫ్ ఫండ్గా, కంటిన్యూటీ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫండ్ ఉండేటట్టు చూపించుకోవాలండి. సో ఈ సోర్స్ ఆఫ్ ఫండ్ అంతా నీట్గా సెగ్రిగేట్ చేసి, స్ట్రక్చరైజ్ చేసి డాక్యుమెంట్ చేయాలి. అదంతా చేయడానికి మల్లెలా గ్లోబల్ ఆర్గనైజేషన్ మీకు హెల్ప్ చేస్తుంది. సో ఎప్పుడైతే మీరు ఈ విధానాన్ని సరిగ్గా ఫాలో అవ్వలేదో, మీరు ఆ స్ట్రక్చరైజ్డ్ చేసుకోకుండా మీరు డాక్యుమెంటేషన్ సరిగ్గా చూపించలేకపోయారు అనుకోండి, యుఎస్ ఆ డాక్యుమెంటేషన్కి సాటిస్ఫై అవ్వకపోతే మీ యొక్క అప్లికేషన్ ఫర్ EB5 ఇన్వెస్టర్ వీసా టు గెట్ గ్రీన్ కార్డ్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే అంటే రిజెక్ట్ అంటే డైరెక్ట్గా రిజెక్ట్ అవ్వదు, ఒక్కోసారి మనకి క్వైరీస్ కూడా పడుతుంది. ఇది ఏంటి, దీని ఒక కంటిన్యూటీ ఏంటి, లేకపోతే దీనికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి మీ దగ్గర అని అడిగిద్ది. అప్పుడు మనం ఆ డాక్యుమెంట్స్ని మన ఆడిటర్ ద్వారా, ప్రొఫెషనల్ చార్టెడ్ అకౌంటెంట్ ద్వారానో లేదా లాయర్ ద్వారానో మనం సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకే, సబ్మిట్ చేసుకుంటే మనకి ఏంటంటే రెఫ్యూజల్ అనేది ఉండదు. ఓకే. EB5 వీసాను అప్లై చేసుకోవడానికి సంబంధించిన డౌట్స్ కానీ అవన్నీ క్లారిటీ ఇవ్వడానికి మీ ఆఫీస్ ఎక్కడుంది, ఎలా సంప్రదించాలి మిమ్మల్ని? సో మల్లెలా గ్లోబల్ ఆర్గనైజేషన్ అనేది మోర్ దెన్ 2 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. సో డిఫరెంట్ సర్వీసెస్ అనేది ఆఫర్ చేస్తుంది. మోర్ దెన్ 2 decades ముందే ఇది గ్లోబల్గా ఏంటంటే ఇండియా, యుఎస్, మెక్సికో, ఆస్ట్రేలియా, యూకేలో డీల్ చేయడం జరిగింది. కరెంట్లీ ఏంటంటే EB5 ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ టు గెట్ గ్రీన్ కార్డ్ ఇన్ ఎ ఫాస్టెస్ట్ వేకి మనకు ఆఫీసెస్ ఆంధ్ర, తెలంగాణలో ఉన్నాయండి. హైదరాబాద్, విజయవాడ, అలానే వైజాగ్లో కూడా ఉంది. అలానే మనకేంటంటే ఢిల్లీలో ఒక ఆఫీస్ ఉంది. ప్లస్ మోర్ ఓవర్ మన ఆఫీస్ యుఎస్లో కాలిఫోర్నియా, ఆరిజోనా, చికాగోలో కూడా ఉన్నాయండి. బట్ మేము ఏం చేస్తామంటే క్లయింట్ ఎవరన్నా మమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకోండి, ఫస్ట్ వాళ్ళు మాకు కాల్ చేయొచ్చు. నాకు అంటే నేను మల్లెలా ఆదిత్య అడ్వకేట్ని. నా నెంబర్ వచ్చేసి 7416871381 అండి. నాకు కాల్ చేయాలి. కాల్ చేసే ముందు వాట్సాప్లో మీ పేరు, మీరు ఏ లొకేషన్ నుంచి కాల్ చేస్తున్నారు, మీరు ఎందుకోసం కాల్ చేస్తున్నారు, మీ ఈమెయిల్ ఐడి, మీ సోర్స్ ఆఫ్ ఫండ్స్ మీ దగ్గర ఏమున్నాయి అనేది నాకు ఒక వాట్సాప్ మెసేజ్ చేసి తర్వాత నాకు కాల్ చేయండి. కాల్ చేస్తే నేను మీతో మాట్లాడటం జరిగిద్దండి. మాట్లాడడం జరిగి మీ డీటెయిల్స్ అన్ని తీసుకోవడం జరిగింది. అలానే నా వెబ్సైట్ ఉందండి. వెబ్సైట్ ఒక డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. నా వెబ్సైట్ వచ్చేసి www.greencardwitheb5.com అండి.
సో దాంట్లో ఏంటంటే మా ఫోన్ నెంబర్స్, ఇంకా అదర్ EB5 ఇన్వెస్టర్ వీసా, గ్రీన్ కార్డ్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. సో ఎప్పుడైతే నాకు ఫోన్ చేసి మీరు డీటెయిల్స్ పెట్టి నాతో మాట్లాడతారో నేను ముందు ఎవాల్యుయేట్ చేస్తానండి. మిమ్మల్ని వ్యాలిడేట్ చేసి మీ మీరు ఏంటి, అసలు మీరు ఎవరు, మీ పరిస్థితి ఏంటి, మీ దగ్గర ఏం ఫండ్స్ ఉన్నాయి, మీరు ఎవరి కోసం, ఎవరికి గ్రీన్ కార్డ్ EB5 ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ ద్వారా ఎవరికి గ్రీన్ కార్డ్ చేద్దాం అనుకుంటున్నారు, యూఎస్లో ఉన్న మీ పిల్లలకా, లేకపోతే మీకా, లేకపోతే మీ ఎంటైర్ ఫ్యామిలీకా, ఆ డీటెయిల్స్ అన్ని తీసుకోవడం జరిగిద్ది. అలానే మీకు సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఏ విధంగా ఉంది అనే టెంటేటివ్గా అడగడం జరిగిద్ది. అవన్నీ తీసుకున్నాక మీకు ఏదైనా చిన్న డౌట్స్ ఉంటే క్విక్ కాల్లో మైన్యూట్ డౌట్స్ అనేది క్లారిఫై చేయడం జరిగిద్ది. మోర్ ఓవర్ ఏం చేస్తామంటే వి విల్ సెటప్ అన్ అపాయింట్మెంట్ విత్ యూ. ఒక జూమ్ వీడియో కాల్ ద్వారా మీకు ఒక ప్రెజెంటేషన్ రన్ చేస్తాం. ప్రెజెంటేషన్లో ఏం చేస్తామంటే స్టెప్ 1 ఏంటి, స్టెప్ 2 ఏంటి, స్టెప్ 3 ఏంటి, స్టెప్ 4 ఏంటి, ఇలా అన్ని స్టెప్స్ అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిద్ది. సో ఈ స్టెప్స్లో ఏంటంటే ఫస్ట్ వచ్చేసి డాక్యుమెంటేషన్ అండ్ segregation of source of funds, identifying of source of funds, as well as liquidation of source of funds అనేది ఈ ఫస్ట్ ఇనిషియల్ స్టెప్స్ అండి. ఎప్పుడైతే ఈ అయిపోయినాయో నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అంటే ఈ లిక్విడేట్ చేసినాక ఇన్వెస్టింగ్ ద సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఇన్ అప్రోప్రియేట్ వే. అలానే మీ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఎలా ప్రొటెక్ట్ అవుతున్నాయి, ఎలా మీకు గ్రీన్ కార్డ్ వస్తుంది, ఎంత త్వరగా వస్తుంది, మీ ఫ్యామిలీ అందరికీ ఎలా వస్తుంది, ఎంత టైం లైన్లోకి వస్తుంది, అలానే వెనక్కి మీ డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఇవ్వటం జరిగింది. అలానే ఈ ప్రజెంటేషన్లో మీకు మొత్తం ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అనేది రన్ చేయడం కుదురుతుంది. అలానే నేను యూట్యూబ్లో ఇంకా వేరే వీడియోస్ కూడా చేశానండి. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి EB5 ఇన్వెస్టర్ ప్రోగ్రామ్కి రిలేటెడ్ టు గెట్ గ్రీన్ కార్డ్ ఇన్ ఫాస్ట్ వే. అవి కూడా మీరు చూడొచ్చు. అవన్నీ చూసి మీరు ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొని నాకు కాంటాక్ట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.